వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నేను రేపు క్లోజింగ్ అయ్యే ఒక 3 ఐపీఓస్ గురించి ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను. జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ ఐపీఓ. ఈ3 వీడియో నెంబర్ 3 రేపు క్లోజింగ్ అయ్యే గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. రేపు క్లోజింగ్ అయ్యే కరోర్ ఇండియా సెన్సార్ ఫార్మాటికల్స్ లిమిటెడ్, వెంట్యూ హాస్పిటాలిటీ లిమిటెడ్. ఇది కరోర్ ఇండియా వచ్చి ట్రాక్టర్స్ తయారు చేసే ట్రాక్టర్స్, దాని స్పేర్ పార్ట్స్ ప్లస్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, ఫోర్క్ లిఫ్ట్స్, క్రేన్స్ అలాంటి తయారు చేసే కంపెనీ కరోర్ ఇండియా. సెన్సార్ వచ్చి మెడికల్ ట్యాబ్లెట్స్ దానికి సంబంధించిన కంపెనీ. వెంట్యూ హాస్పిటాలిటీ లిమిటెడ్ వచ్చి హాస్పిటాలిటీ అంటే హోటల్స్ అండ్ రిసార్ట్స్ దానికి సంబంధించిన బిజినెస్. ఈ ఐపీ ఓపెన్ అయ్యేసి 20th నాడు ఓపెన్ అయింది ఫ్రెండ్స్. క్లోజింగ్ వచ్చి 24th, అంటే రేపు 5 o'clock క్లోజ్ అయిపోతుంది. కరోర్ ఇండియా లిమిటెడ్ వచ్చి ప్రైస్ బ్యాండ్ రేంజ్ వచ్చి 660 నుంచి 704. నిన్న ప్రైస్ బ్యాండ్ గురించి వచ్చినప్పుడు 704 అనేది హైయెస్ట్. కాంపిటీషన్ బట్టి ఎక్కువ మంది ఉన్నప్పుడు హైయర్ రేట్లో, అంటే మ్యాక్సిమం ఎవ్రీబడి హై రేట్లోనే అప్లై చేస్తూ ఉంటారు. మీరు కూడా హై రేట్లోనే అప్లై చేయండి. ఒకలా అప్లై చేద్దాం అనుకుంటే ఒక లాట్ వచ్చి 21 షేర్స్ ఫ్రెండ్స్. ఇది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లిస్టింగ్ గెయిన్స్. దీనికి యాజ్ ఆన్ టుడే, రేపు క్లోజింగ్ కాబట్టి యాజ్ ఆన్ నవ్ 0.16%, అంటే ఒక్క షేర్కి ఇట్ మీన్స్ 100 షేర్లకి ఓన్లీ 16 షేర్స్ మాత్రమే, అంటే 0.16 టైమ్స్ మాత్రమే అప్లై చేసుకున్నారు. దీని యొక్క ప్రాఫిట్ రెవెన్యూ వచ్చి 3.6, అంటే ఎవ్రీ 100 రూపీస్కి దే ఆర్ గైనింగ్ 3 రూపీస్ 0.06 ప్రాఫిట్. సెన్సార్ ఫార్మాటిక్స్ లిమిటెడ్ వచ్చి దీని అప్పర్ ప్రైస్ బ్యాండ్ వచ్చి 391. డైరెక్ట్ నేను అప్పర్ బ్యాండ్ చెప్తున్నాను. క్వాంటిటీ ఫర్ లాట్ వచ్చి ఇవి 39 షేర్స్ ఫ్రెండ్స్. 39 వస్తాయి 15,000 అండ్ లెస్ దాన్ 15,000. లిస్టింగ్ గెయిన్ వచ్చి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అయిపోయినా. దీని యొక్క సబ్స్క్రిప్షన్ యాజ్ అని వచ్చి ఎవ్రీ 1 లాట్కి, అంటే ఒక 39 అనేది ఒక లాట్ అనుకుంటే ఎవ్రీ 39 6% సార్ 1 లాట్, ఈచ్ లాట్కి 6.18% టైమ్స్ అప్లై చేశారు. దీని యొక్క పిఏటి వచ్చి 14.54, అంటే ఎవ్రీ షేర్కి ఇది వచ్చి ఎవ్రీ 100 రూపీస్కి దే ఆర్ ఎర్నింగ్ 14.5 రూపీస్. వెంటిలిటీ హాస్పిటల్స్, హోటల్స్ అండ్ రిసార్ట్స్ బిజినెస్. దీని యొక్క ప్రైస్ బ్యాండ్ వచ్చి 610 to 643. క్వాంటిటీ ఫర్ లాట్ వచ్చి 23 నెంబర్స్ ఫ్రెండ్స్. దీని యొక్క పాయింట్ నెంబర్ 1 నేను చెప్పాక సబ్స్క్రిప్షన్ టైమ్స్. ఇది వచ్చి యాజ్ ఆన్ టుడే 0.9 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయ్యారు. ఇది యాక్చువల్లీ కంపెనీ ఏంటంటే -0.583 ఉంది. ఇది ఏంటంటే లాస్ట్ 3 years దే ఆర్ ప్రాఫిట్లో కాకుండా లాస్లో ఉన్నారు. దాని గురించి నేను చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం ఫ్రెండ్స్. ఫస్ట్ కరోర్ ఇండియా ఫస్ట్ కంపెనీ చెప్పాను కదా. కరోర్ ఇండియా వచ్చి 1997లో పెట్టారు. వాళ్ళకి ప్రోడక్ట్ వచ్చి అగ్రికల్చర్ ట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ వెహికల్స్ అండ్ అదర్ క్రేన్స్, ఫోర్క్ లిఫ్ట్స్ అలాంటివి. ఇది కంపెనీ యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి కంపెనీ రెవెన్యూ వచ్చి 21-22లో 1,500కి 22 crores ప్రాఫిట్ రేంజ్ చేశారు. 23లో 1,700కి 48 crores అండ్ 24 మార్చ్ వరకు 62 crores చేశారు 1,800 రెవెన్యూకి. యాజ్ ఆన్ సెప్టెంబర్ ఫస్ట్ హాఫ్ ఇయర్కి 922 crores-కి 49 అనమాట. వీళ్ళ ప్రాఫిట్ అనేది మీన్గా ఉంది ఫ్రెండ్స్, అంటే యావరేజ్ దాదాపుగా. అండ్ వీళ్ళ బారింగ్స్ కూడా, వీళ్ళ బారింగ్స్ వచ్చి ఇంట్రెస్ట్ కానీ లోన్లు కానీ ఇట్ ఈస్ విత్ ఇన్ ద కండిషన్స్ అన్నీ ఉన్నాయి. దిస్ ఈస్ ద కండిషన్ అబౌట్ కరోర్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ వచ్చి సెకండ్ నేను చెప్దాం అనుకున్నాను కదా, సెన్సారా ఫార్మాటికల్స్. దే ఆర్ 2017 ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ఫార్మాటికల్ కంపెనీ. దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ టాబ్లెట్స్, ఆల్ మెడికల్ ఎక్విప్మెంట్, మెడికల్ సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ లేకపోతే టాబ్లెట్ కంపోజిషన్ కానీ చూడండి. ఆల్ టాబ్లెట్స్ అయినా ఉన్నాయి. టాబ్లెట్స్ అంటే మెడికల్ సంబంధించింది. కంపెనీ as of September 30th, the company has launched 55 products by key therapeutic areas. కంపెనీ వచ్చి
అహ్మదాబాద్, గుజరాత్ మెయిన్ లొకేషన్. కంపెనీ సర్వింగ్ 43. వీళ్ళకి మంచి రోబస్ట్ R&D ఉంది ఫ్రెండ్స్. R&D యాక్టివిటీస్ ఫర్ మెడికల్ యాక్టివిటీస్ గురించి. దిస్ ఈజ్ కంపెనీ స్ట్రెంత్. ద కంపెనీ హాజ్ US, కెనడా అండ్ UK రెగ్యులేటెడ్ దిస్ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఉందంటే ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క ప్రాఫిట్ ట్రెండ్ వచ్చి 21-22లో వీళ్ళ రెవెన్యూ 14 crores అయితే, అంటే స్టార్ట్అప్ అప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా, 2017లో స్టార్ట్ అయ్యి దే ఆర్ స్టార్టెడ్ ద ఇంక్రీజింగ్ ద బిజినెస్. 14 crores రెవెన్యూ ఉంటే 0.9 అంటే ఆల్మోస్ట్ 1 crore ఉంది వీళ్ళది. సేమ్ రెవెన్యూ ఎంత ఉందో బారోయింగ్ కూడా అంత ఉంది. ఫస్ట్ ఇయర్ 22-23కి వచ్చేసరికి వాళ్ళ రెవెన్యూ 39 crores-కి 8.43 crores ఉంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 30%. 40 crores అంటే 40 crores అంటే ఆల్మోస్ట్ 8.43. ఓకే. వీళ్ళ రెవెన్యూ సేమ్ మీన్ వైలో 39 crores రెవెన్యూ ఉంటే వీళ్ళ 60 crores బారింగ్ ఉన్నాయి. దాని తర్వాత 23-24 వచ్చేసరికి 23-24లో 217 crores వీళ్ళ రెవెన్యూ అయితే వీళ్ళ ప్రాఫిట్ వచ్చేసరికి 32 crores. అండ్ వీళ్ళ బారోయింగ్స్ కూడా ఇచ్చారు. దిస్ ఇస్ బారోయింగ్స్ అంటే అప్పులు, లోన్లు అలాంటి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి రెవెన్యూ వచ్చి 24 అంటే లాస్ట్ హాఫ్ ఇయర్ వచ్చి వీళ్ళకి 23.188 crores-కి. దే ఆర్ ఇంక్రీజింగ్ ద బిజినెస్. అంటే 14 crores నుంచి 22లో 2 yearsలో దే ఆర్ కమింగ్ టు 217. ఆల్మోస్ట్ 15 times దే ఆర్ ఇంక్రీజింగ్ దే రెవెన్యూ. అంటే 2 yearsలో రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. ఈవెన్ ప్రాఫిట్ ఆల్సో 32 times ఇంక్రీజ్ అయింది. ఈ 24 వచ్చేసరికి ఇది హాఫ్ ఇయర్ ఫ్రెండ్స్. ఇది ఫుల్ ఇయర్ తీసుకున్నారంటే 183 into 2 times అంటే ఆల్మోస్ట్ 360 crores రెవెన్యూ, 45 crores. అంటే వీళ్ళ ప్రాఫిట్ కూడా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ బారోయింగ్స్ ఆల్సో దే ఆర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ టు 2024-25కి దే ఆర్ రెడ్యూస్డ్ 248 నుంచి 242. దే ఆర్ ఆన్ ద గుడ్ బిజినెస్ ఫ్రెండ్స్. దీని ప్రకారం దీని వాళ్ళకి కంప్లీట్ చేస్తుంది. ఇంకోటి మనం అనుకున్నది వేణువేటి హాస్పిటాలిటీ కంపెనీ వచ్చి 2002లో ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చి పూణే, బెంగళూరు, పాపులర్ సిటీస్ వాటిలో, మాల్దీవ్స్ వీటిలో హాస్పిటాలిటీ అండ్ రిసార్ట్స్ సంబంధించి ఉన్నారు. వీళ్ళ దగ్గర కంపెనీ దగ్గర 2791 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ 632 కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు. కంపెనీ వచ్చి కంపెనీ ఏ గ్రేడ్ హాస్పిటాలిటీ అనమాట. హైయెస్ట్ గ్రేడ్ అని అంటాం కదా, 5 star 7 star ఆ టైప్ యాక్టివిటీస్ ఉంటాయి. యాక్చువల్లీ లీడ్ గ్రోతింగ్ ఇండియా అండ్ మాల్దీవ్స్లో వీళ్ళ బిజినెస్ బాగా గ్రోతింగ్లో ఉందంట. ఇలా రెవెన్యూ వచ్చి 2021లో 1200 crores ఆల్మోస్ట్. బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మేబీ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి రికవరీ అవుతున్నారు కాబట్టి ఆ ఇయర్ 2022లో లాస్లో ఉంది. దేర్ బారింగ్స్ ఆల్సో 3300 crores. రెవెన్యూ ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. వచ్చి బారోయింగ్స్ అనేది హడల్స్ ఫ్రెండ్స్, అందుకే నేను రెడ్ కలర్ పెట్టాను. హడల్ టు ద కంపెనీ. 23-24లో వచ్చేసరికి 1900 వీళ్ళ బిజినెస్ రెవెన్యూ ఇది ఇంక్రీజింగ్ డ్రాస్టికల్లీ. 1100 నుంచి 1700 1900 దే ఆర్ రెవెన్యూ ఇంక్రీజింగ్. అండ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 22-23 పోల్చుకుంటే దే ఆర్ కమింగ్ ఇన్ ప్రాఫిట్. అగైన్ 23-24లో దే ఆర్ ఇన్ లాస్ 66 crores. టోటల్ వాళ్ళ బారోయింగ్స్ కూడా డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అవుతుంది. 3,200 నుంచి 3,682 crores-కి. ఇక్కడ 24కి వచ్చేసరికి హాఫ్ ఇయర్ 875 into 2 times అంటే ఆల్మోస్ట్ 1800 crores. ప్రాఫిట్ ఆఫ్ సక్స్ కూడా -137 crores. దే ఆర్ ఇన్ ద లాస్ట్ ఫ్రెండ్స్. అందుకనే మన కాలం 2 ఉంది కదా, మన కాలం 2 వచ్చేసరికి ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ మైనస్లో ఉంది. సో నా ఒపీనియన్ ప్రకారం we go with point number 2. రేపు లాస్ట్ డేట్ కాబట్టి వీ కెన్ సీ టుమారో ఆఫ్టర్నూన్ at 2 o'clock మనం ఒకసారి చెక్ చేసుకొని అప్లయింగ్ సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో చూసి నేను ఐ థాట్ టు దీన్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సెకండ్ వచ్చి కరోర్ ఇండియాని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. థర్డ్ ఇదైందని మోస్ట్ ప్రాబబ్లీ. ఆర్ అదర్వైజ్ ఐ విల్ గో విత్ ఓన్లీ సెన్సార్ ఓన్లీ ఐ విల్ అప్లై. ఇప్పుడు మనం అనుకున్న పాయింట్ నెంబర్ 1, 2, 3 మన ఫస్ట్ వీడియోలో అనుకున్నప్పుడు కంటిన్యూస్గా నా వీడియోస్ చూస్తాను ఫ్రెండ్స్. మీరు కంటిన్యూటీ ఉంటుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఏమన్నా కామెంట్లు పెట్టండి, ఏదన్నా ఎర్రర్ ఉన్నా కరెక్షన్ ఉన్నా కానీ, ఆర్ అదర్వైజ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. పాయింట్ నెంబర్ 1, 2, 3లో
మనం తీసుకున్నప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్, ఇది నేను అప్లై చేసేది. ఇక్కడ మనం సీరియల్ నెంబర్లు ఇస్తాం 1 2 3. సబ్స్క్రిప్షన్లు వచ్చి పాయింట్ నెంబర్ 1కి వచ్చేసరికి కంపెనీ నెంబర్ 2 సెన్సారాకి ఇస్తున్నాను. తర్వాత వచ్చి వెంటికి ఉన్నది, తర్వాత కరోర్ ఇండియాకి ఉన్నది, సీనియారిటీ వైజ్ అది మనం సబ్స్క్రిప్షన్ వైజ్. పాయింట్ నెంబర్ 2 పిఏటి వచ్చి పాయింట్ నెంబర్ 2 వచ్చి ఇది ఫ్రెండ్స్. పాయింట్ నెంబర్ 1 వచ్చి ఇది. పిఏటి వచ్చి ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ విత్ కంపేర్ టు రెవెన్యూ కూడా సెన్సారాకి మంచి గ్రోత్ ఉంది. ఈవెన్ ద గుజరాత్ బేస్డ్, అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ, దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ supporting also from seasource or their business can establish through western countries also. ఇది పాయింట్ నెంబర్ 2 వచ్చి ఫస్ట్ కంపెనీ పాయింట్ నెంబర్ 2. సెకండ్ వచ్చి కరోర్ ఇండియా ప్రాఫిట్ అండ్ వేనివెలిటీ లిమిటెడ్లో ఐఎమ్ గివ్ థర్డ్. ఇంకా మార్కెట్ ట్రెండ్ వచ్చి షీట్ నెంబర్ 3 పాయింట్ నెంబర్ 3. షీట్ నెంబర్ 3 మనం చూసుకున్నాం కదా, లాస్ట్ 5 days మార్కెట్ వచ్చి 24,590 నుంచి వెస్టర్డే వరకు, అంటే లాస్ట్ ఫ్రైడే వరకు 23,690 ఉంది. మళ్ళీ మార్కెట్ అంటే ఇవాళ 23 అన్నాడు. మార్కెట్ ఈజ్ గోయింగ్ అరౌండ్ 137 పాయింట్స్ ప్లస్లో ఉంది ఫ్రెండ్స్. అంటే మార్కెట్ పాజిటివ్ మూమెంట్లో ఉంది. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఫర్ ఐపీఓస్. అంటే మార్కెట్ లాస్ట్ 1 to 5 days తీసుకుంటే ఇక్కడ ఇలా వచ్చి ఇలా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ ఈ రేంజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో గో విత్ మై సజెషన్ ఏంటంటే సెన్సారా ఇంజనీరింగ్ 1 అండ్ సెకండ్ వచ్చి కరోర్ ఇండియా అప్లయింగ్ అండ్ వెంటి థర్డ్ ఫ్రెండ్స్. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నేను అప్లై చేసేయన్ని. అలాగే మీ డౌట్స్ కానీ మీ ఏమైనా థింగ్స్ ఉంటే కామెంట్లో చేయండి. నేను కామెంట్లో లింక్ షేర్ చేస్తాను. ఈ సబ్స్క్రిప్షన్స్ ఎన్ఎస్సిలో